వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎన్నికలు ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిశ కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. నార్సింగ్లో చైన్ స్నాచింగ్ గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయ్ వర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటున్న సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలకు అప్పులు చేసి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఈ షార్ట్ ఫిలిం ద్వారా 10 మందికి చూపించడం జరుగుతుంది. సర్పంచ్గా నిలబడితే విలేజ్లో జరిగే కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయో ఈ షార్ట్ ఫిలిం చూపించడం జరిగింది. ఈ షార్ట్ ఫిలింలో విలేజ్లో ఉండే ఎమోషన్స్ చూపించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాబోతున్న అవకాశాలను అందిపించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరుతున్నారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కోరారు. ఏఐ గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఏఐ సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టుంది కదా, అందులో ఏదైనా ఏపీకి తీసుకొచ్చే చాలా ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీసీలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీసీ జేఏసీ కేసీఆర్ హయాంలో జరిగిన కుటుంబ సర్వేను న్యాయపరంగా ఉందని, కాంగ్రెస్ చేపట్టిన కులగణన అంతా బోగస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కులగణనలో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి కుట్ర ఉందంటూ, బీసీలకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నితే ఊరుకోమని హెచ్చరించిన బీసీ జేఏసీ. బీసీ రాజకీయ వ్యతిరేకి జానారెడ్డి, బీసీ రాజకీయ వ్యతిరేకి జానారెడ్డి, 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 జానారెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాను సందర్శించారు. అక్కడ గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానం చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉన్నారు. కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిన కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. ఈ కార్యక్రమానికి హాజరై సకలమ్మ గారికి నివాళులర్పించిన కేటీఆర్. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. Ano,
కర్నూలు నగరంలోని గాంధీనగర్లో ఉన్న ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగవంతుని ప్రదర్శనశాలను నేను ప్రారంభించాను. ఈ విగ్రహాల ఏర్పాటు కోసం మా టీజీవీ సంస్థల నుండి 5 లక్షల విరాళంగా ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. దానం చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రశాంతతో పాటు ఆరోగ్యం కలుగుతుంది. ఇక ప్రజలకు మంచి చేయడం వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు పదవి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. మన భరత్ తండ్రి గారిని ఒక వెలుగులాగా పరమాత్మ శివుడు మనకు ఒక అమూల్యమైన కానుకగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసులు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు. జడ్చెల్ల కోదాడ 167వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధమైన అధికారులు. పోలీస్ బలగాలతో జేసీబీలతో వచ్చిన అధికారులు బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు. లలిత లోపలికి ఉందమ్మా, లోపలికి ఉందామేనా? అరే వీళ్ళు లోపలికి ఉందమ్మా.
లోపలికి ఉందమ్మా అవతల జరగమ్మా అవతల మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయవర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు పెట్టాం. మైనర్ యువతిని అనంతపురం తీసుకువెళ్లి అటు నుండి భీమారం వరకు తీసుకెళ్లి వదిలేసిన లెక్చరర్ను వినయవర్ధన్ విజయవాడలో ఒక లాడ్జ్ రూమ్ తీసుకొని మైనర్ యువతిపై అత్యాచారం చేశాడు. లెక్చరర్ వినయవర్ధన్పై ఫోక్స్ కేసు నమోదు చేశాం. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి నాకు పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి పాపం మైనారిటీ తీరని ఆ చిన్నమ్మాయిని ఇతను ట్రాప్ చేసి 28వ తారీఖు నాడు నైటు అమ్మాయి ఇంట్లో ఉండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది, తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎవరైతే ఆ మైనారిటీ తీరని అమ్మాయి ఉందో, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, వాళ్ళ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కొవ్వూరు టౌన్లో రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మనం స్టార్టింగ్లో గాల్ మిస్సింగ్ కేసు కట్టాం. అంటే 18 సంవత్సరాల లోపు అయితే మనం గాల్ మిస్సింగ్ కేసు కట్టాలి. ఆ విధంగా కేసు కట్టాం. కేసు కట్టి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెరిఫై చేస్తుంటే ఇతను అనంతపురం వైపు వెళ్ళాడని చెప్పి మనకి తెలిసింది. దాంతో మన సిబ్బంది కూడా అనంతపురం వైపు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అనుకున్న ప్లేస్లో మిస్ అయ్యాడు. ఈలోగా పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ పాపని ఇంటికి పంపేశాడు. ఆ పాప వచ్చిన తర్వాత ఆ పాపని ఉమన్ ఎస్ఐ గారు సమక్షంలో రాజమండ్రి నుంచి మనకి ఉమన్ ఎస్ఐ గారు పిలిపించి ఆవిడ ద్వారా అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డు చేయించాం. మనకి ఏంటంటే దీనికి సంబంధించి పోక్సో యాక్ట్ అని ఒకటి ఉంది మనకి. ఆ యాక్ట్ ప్రకారం లేడీ ఆఫీసరే ఎగ్జామిన్ చేయాలి, మేల్ ఆఫీసర్ చేయకూడదు. ఆ విధంగా లేడీ ఆఫీసర్ తోటి ఎగ్జామ్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడని, అదేవిధంగా ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి తీసుకెళ్ళి వెళ్ళిన రాత్రి 29 నైట్ ఆ లాడ్జిలో గడిపినట్టు, ఆ లాడ్జిలో ఉండగా ఆ అమ్మాయిని శారీరకంగా కూడా పాడు చేసినట్లు ఆమె తెలియజేసింది. తర్వాత పోలీసులు తిరుగుతున్నారని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి పంపేసి ఇతను పారిపోయినట్లు తెలియజేసింది. ఇంకా ఇతని కోసం మన టీములు తిరుగుతున్నాయి, ఎటు వయసులో మనం పట్టుకోవాలని చెప్పి మన టౌన్ సిఐ గారు విశ్వం గారు, వాళ్ళ ఎస్ఐ గారు జగన్మోహన్, వీళ్ళు టీములుగా ఏర్పడి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఎట్లాగా మనం దొరికిపోతామని చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మన కొవ్వూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మేము ఈరోజు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. ఇది అదే కాలేజీలో చదివే అమ్మాయిని అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ కానీ యాజమాన్యం కానీ మరే విధమైన ఎంప్లాయీ కానీ ఈ విధంగా చేస్తే పోక్సో యాక్ట్ అంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకి వర్తించే ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం కేసు కట్టే అతని మీద చాలా పెద్ద కేసు అది. ఇతను ఈరోజు రిమాండ్ పంపుతున్నాం. కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత మనం బెయిల్ కూడా రాదు ఇతనికి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పచెప్తాం. ఈ కేసు కూడా బలమైన కేసు. ఇతనికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మనం అన్ని విధాలుగా కూడా ఇతనికి తగిన శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మనం యాక్షన్ తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేకమైనదని, కార్పొరేటర్ శక్తులకు దోచిపెట్టే విధంగా కార్పొరేటర్ శక్తులకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఉందని బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ పిలుపులో భాగంగా మైబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా కన్వీనర్ కామ్రేడ్ గుజ్జు దేవేందర్ అధ్యక్షత వహించగా, వక్తలుగా టీఐసియు జిల్లా కార్యదర్శి బిల్లకంటి సూర్యం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్కే మదర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుల్లో కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక బిల్లుగా తీసుకువచ్చిందని వారు మండిపడ్డారు.
ఈరోజు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఇలా భారతదేశం వ్యాప్తంగా ఇలా ఏదైతే నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు నిరసనగా ఇవాళ రైతాంగానికి కానీ కార్మిక వర్గానికి కానీ కర్షక వర్గానికి కానీ కనీసం వాళ్ళకి తగినంత బిల్లు కాకుండా చాలా తక్కువ బిల్లుని ప్రవేశపెట్టాడు. ఏదైతే మనం ఆశించాం ఇవాళ రైతాంగాన్ని ఇవాళ కార్మిక వర్గాన్ని కూడా మంచి బిల్లు ప్రవేశపెట్టి ఇవాళ రైతాంగాన్ని ఆనందపరుస్తులు అంటే రైతాంగాన్ని నడ్డి విరగొట్టే బిల్లుని ఇవాళ ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇవాళ ఉపాధి హామీ ఏదైతే పథకం ఉందో ఈ పథకాన్ని మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ పథకాన్ని రాబోయే కాలంలో ఎత్తివేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఇవాళ విద్య వైద్యం ఇవాళ చాలా ఇంపార్టెంట్ గా ఉన్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టింది. దీంట్లో రక్షణ రంగానికి 6 లక్షల కోట్లు పెట్టింది. వ్యవసాయ రంగానికి 1,70,000 కోట్లు పెట్టింది. విద్యా వైద్యాన్ని కూడా విద్య వ్యవసాయ రంగం ఈ 3 రంగాలకు కేటాయించింది. ఒకెత్తైతే ఒక్క రక్షణ రంగానికి 6 లక్షల కోట్ల పైగా ప్రకటించింది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మహిబాద్ జిల్లాలో ఇవాళ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలని ఏదైతే బడ్జెట్లో వచ్చిందో ఆ బడ్జెట్ పత్రాలకు నిరసనగా దగ్ధం చేసే కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాను. దానికి ముందుగా రైతు సంఘాల నాయకులు సంఘీభావం జరపడానికి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడతారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క సంఘం నుంచి ఒక్క నిమిషం తగ్గకుండా మాటని చెప్పిందిగా మరి ప్రగతిశీల రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అటు రైతాంగం కావచ్చు ఇటు కార్మిక వర్గం కావచ్చు ఆ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మనం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే భారతదేశం వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో మొత్తం 170% మందికి పైగా ప్రజలు వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్నటువంటి క్రమంలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చేటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉన్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఈ దేశంలో 44 కోట్ల పైగా ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి స్థితిలో మనం ఈ నిరసన కార్యక్రమానికి దిగాల్సినటువంటి పరిస్థితికి నెట్టబాటం అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తు చేసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో భారతదేశంలో కమ్యూనిజం లేకుండా ఎర్రజెండాలు లేకుండా విప్లవ పార్టీలు లేకుండా చేయాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో కేంద్ర మిత్రులు మరియు కార్మిక సంఘాల మిత్రులు ఈ సభకి విచ్చేసిన అన్ని వర్గాల ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల కాలంలో పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కేవలం ఈ రకంగా ఇతర రాష్ట్రాలకి ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలకి వాళ్ళ మెప్పు పొందడానికి బడ్జెట్ కేటాయించారు. కానీ తెలంగాణ కోసం ఈ రకంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి యొక్క బీజేపీ పార్టీ తరఫున గెలిచిన యొక్క కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు మంత్రుల గుండి కూడా ఈ రకంగా తెలంగాణని మర్చిపోయి తెలంగాణకి చిన్న చూపుతోటి రకంగా దీనికి బడ్జెట్నే కేటాయించకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. కావున ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క పక్షపాతాన్ని నిరసిస్తూ ఏదైతే రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఉందో ఈ పిలుపు వాస్తవంగా కేంద్ర బడ్జెట్ కనుక కరువు కలుగుతుందని చెప్పి కోరుతున్నాం. తెలంగాణకి ఇప్పటికైనా కానీ అత్యధిక బడ్జెట్ కేటాయించేసి ఇక్కడ కొన్ని శంకుస్థాపన చేసిన యొక్క నేపథ్యం కూడా ఈ మంత్రులు బీజేపీ తరఫున గెలిచిన మంత్రులు అది ఉంది. హామీ ప్రకారంగా తెలంగాణకి అలాంటి యొక్క కేటాయించిన వాటికి కూడా రకంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ప్రజల వద్దకు పాలన అని ప్రభుత్వం కోరుకుంటుంది తప్ప టీ షాపుల్లోనూ లేదా రోడ్లకు మధ్యలో లేక ప్రైవేట్ భవంతుల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించమని ప్రభుత్వం ఏ ఒక్కరికి ఆదేశాలు చేయలేదన్న సంగతి మర్చినట్టున్నారు. మన గౌరవ సభ రిజిస్టర్ గారు మరి ఆ తంతు ఏంటో ప్రేక్షకులారా మీరే చూడండి. ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సబ్ రిజిస్టర్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్న కదరి సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు కార్యాలయంలోని తన ఛాంబర్లో కూర్చొని సంతకాలు చేయాల్సిన అధికారి ఇలా హోటల్లో రోడ్ల మీద కూర్చొని సంతకాలు చేయడంతో విస్తుపోతున్న ప్రజలు.
నంద్యాల జిల్లా ఆవుకు మండలం శివవరం గ్రామంలో అరుదైన పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో సోమ మంగళ వారాల్లో ఆలయ ప్రాంగణంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. శివవరంలో నిర్మించిన దేవస్థానం వందల సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు చాళుక్య రాజులు నిర్మించారని ప్రతీతి. దేవస్థానంలో కుడివైపుకు కశ్యప ప్రజాపతి, ఎడమ వైపున ఛాయాదేవి నడుమ శ్రీ సూర్యనారాయణ స్వామి కలిసి ఉండడంతో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ పూజించుకుంటున్నారు. ప్రతి ఏటా శివవరం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి సూర్య జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రథసప్తమి రోజున స్వామివారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాలు చేసి వివిధ పూలమాలలతో అలంకరించి అర్చన చేశారు. నా పేరు మధురెడ్డి. మాది ఇదే శివవరం గ్రామము. ఈ గ్రామ వాస్తవ్యుని. మా ఊళ్ళో పూర్వము తూర్పు చాళుక్య రాజుల టైంలో మా గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము నిర్మించారని ప్రతీతి. ఈ దేవస్థానము ఇంతవరకు ఎవరు ఏమీ అనుకునేవాళ్ళు కాదు. మా సూర్యభగవానుడు ఉన్నాడు, సర్వజీవులకు శక్తినిస్తాడు, సర్వుడిని కాపాడే దేవుడు ఆ దేవుడే అని ఎవరికి ఈ విషయం తెలియదు. రథసప్తమి అనే కార్యక్రమం అదే సూర్యభగవాను జన్మదినము ఈ విధముగా జరుపుకుంటున్నారు రథసప్తమిగా. ఈ కార్యక్రమంకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు రావడమే కాక మా గ్రామస్తులు అంతా ఏకమై మంచికి ఇంత సందాగా వసూలు చేసుకుని ఈ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు. సూర్యభగవాను కిరణాలు మా గ్రామంలో ఉన్న సూర్యభగవాను గుళ్ళో సూర్యభగవాను మీద పడి నిదానముగా ఆయన పాదాల చెంత నుండి వెడలిపోతున్నది. నిత్యము భక్తులు బాగా ఈ కార్యక్రమము చూస్తూ ఉంటారు. పేరు సన్నల సురేష్ రెడ్డి. సో శివవరం గ్రామంలో పురాతన సూర్య దేవాలయం ఉంది. ఇది 300 సంవత్సరాల క్రితమే నుంచే ఉంది. సో ప్రతి సూర్య భగవానుడి జయంతి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు వాట్ ఎవర్ దే అరేంజ్ దే టుక్ ఆల్ దోస్ అండ్ దే లివ్ here but now currently we are celebrating with the help of the people who were there in the village and also the donations received from the other people nearest villages as well. But we are expecting from the environment department as well, they also need to contribute some more to celebrate more this, so that everyone aware of this temple and so that we can celebrate hugely against this temple. So that's it. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆవుకుమెట్ట బిల్డింగ్స్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆవుకుమెట్టు ఆ బిల్డింగ్స్లో పోలూరు వెంకటకృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నంద్యాలలో తమ బంధువుల వివాహ వేడుకలకు వెళ్ళగా రాత్రి పైన అంతస్తులో నిద్రిస్తున్న కుమారుడు సాగర్ రూమ్కి బయట నుండి గడియ పెట్టి కింద ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉదయం డ్యూటీకి వెళ్లాలని కుమారుడు నిద్రలేచి డోర్ ఓపెన్ చేయగా రాకపోవడంతో పక్కనే ఉన్నటువంటి తన మామకు ఫోన్ చేసి ఎవరో గడియ పెట్టడం జరిగిందని తెలపడం జరిగింది. మామ వచ్చి కుమారుడి డోర్ ఓపెన్ చేసి క్రింద ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో తండ్రికి ఫోన్ చేసి తెలియపరిచాడు. రియల్ ఎస్టేట్ పోలూరు వెంకటకృష్ణ ఇంటికి చేరుకొని ఇంట్లో బీరువాలు తెరిచి ఉండడంతో బీరువాలో ఉన్న 80,000 రూపాయల నగదు, 1.5 తులాల బంగారం, 20 తులాల వెండి బీరువాలో లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు పోలీసులకు తెలియజేశాడు. బట్టల కింద ఉన్నాయి.
స్వామి నా పేరు పోలూరు కృష్ణ, మాది బనగానపల్లి ఉగ్మేట బిల్డింగులు. నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తుంటాను స్వామి. నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను. వెళ్ళిన రోజు మరుసనాపొద్దు నిన్న నైట్ దొంగతనం జరిగింది. నా కుమారుడు మిద్దె పైన నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి క్యాష్ 80,000, వెండి 20 తులాలు, బంగారు వచ్చేసి 1.5 తులము. ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు. ఫోరెన్సిక్స్ వాళ్ళు వచ్చి పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్రలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు. వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు. మీకైతే తెలిసింది ఇంట్లో దొంగతనం మా కుమారుడికి గడబెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేజే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. డ్యూటీకి పోవాలని చెప్పి చూస్తే ఒక బయట గడబెట్టినారు. ఆ గడబెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు. ఇంట్లో పక్కనే ఉంది. వాళ్ళ మామ వచ్చి వాకిలు తీసినాడు. తీస్తాకలు అన్ని ఓపెన్ ఉండే ఇంట్లో చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు. నేను నంద్యాలలో ఉండి ఉదయం 5 గంటలకు కాల్ చేసినాడు. 5 గంటలకు మేము వెంబడే వచ్చేసినాము. వచ్చి పోలీసు వారు వేస్తాకలు మేము మెసేజ్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంటికాడికి. కేసు నమోదు చేసినాం. చేసినాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.